పాస్టర్ ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ వల్లే మృతి చెందాడనేది పచ్చి అబద్ధమన్నారు కేఏ పాల్. ఇది ముమ్మాటికి హత్యేనని దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. తాము గాజులు వేసుకుని కూర్చోలేదంటున్న కేఏ పాల్తో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. కేఏ పాల్ ఇక్కడ భౌతికాయాన్ని నివాళులర్పించడం కోసం కేఏ పాల్ వస్తున్నారు. కేఏ పాల్ గారు నిన్నటి నుంచి కూడా రాజమండ్రి వెళ్లారు. అంతకుముందు కూడా ఆయన ప్రకటన చేశారు. సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్లారు రాజమండ్రి. కేఏ పాల్ గారు, ఇప్పుడు మీరు చూస్తున్నారు, ప్రభుత్వం ప్రకటన చేసిన తర్వాత కూడా ఇంకా అనుమానాలు ఉన్నాయి మీకు? అసలు ఏం ప్రకటించింది? యాక్సిడెంట్ అంటున్నారు, పచ్చి అబద్ధం. ఇప్పుడే ఎస్పీ, ఆ పేరేంటి, రాజమండ్రి ఎస్పీ నరసింహ మాట్లాడుతున్న పచ్చి అబద్ధాలు. నేను అక్కడ ఉన్నాను. 1000 మంది పాస్టర్లు ఉన్నారు. 70% పాస్టర్లు ఆయనతో కోఆపరేట్ చేసి డెడ్ బాడీని పంపించారట. 5000లో 5 పాస్టర్లు కూడా ఆ డెడ్ బాడీని పంపించలేదు. లాఠీ చార్జీలు చేసి నేను వెళ్ళినంత వరకు పాస్టర్ని, దైవజనులందరినీ క్రిమినల్లా చూశారు. నేను వెళ్ళిన తర్వాత మీ మీడియా ఛానల్స్ అన్ని రిపోర్ట్ చేసిన తర్వాత లోపలికి నన్ను పంపించి కామైంది. ఆ తర్వాత నన్ను మోసం చేశారు. ఇప్పుడే పోస్ట్ మార్టం రిపోర్ట్ పంపిస్తాం, అనౌన్స్ చేస్తాం అన్నారు. ఇంతవరకు హత్య నేను రుజువు చేస్తాను కోర్టులో. న్యాయ పోరాటం చేయబోతున్నారు. పక్కా న్యాయ పోరాటం చేయబోతున్నాను. ఒక దైవజనుడిని చంపడమా అంటే మేము గాజులు వేసుకున్నట్ట ఏంటిది జరుగుతుంది? అంటే క్రైస్తవులందరినీ చంపేస్తారా? ముస్లింలందరినీ చంపేస్తారా? క్రైస్తవ సమాజం 100కి 99% హిందువులు నాతో ఉన్నారు. వీళ్ళతో ఎవరు లేరు. అంటే పోలీసులు చేసిన ప్రకటన మీరు విశ్వసించడం లేదు. అక్కడ పోలీసులతోనే నాకు గొడవ అయింది. అన్ని అబద్ధాలు చెప్పారు, నాతోనే అబద్ధాలు చెప్పారు. డాక్టర్ కలుస్తారన్నారు, పోస్ట్ మార్టం రిపోర్ట్ చేస్తామన్నారు, ప్రేయర్ చేయడానికి అక్కడ కిందకి బాడీని తీస్తామన్నారు. వారి కుటుంబ సభ్యులు, అంటే ఆత్మీయ కుటుంబ సభ్యులు బాడీని చూడడానికి కూడా నిమిషం అవకాశం ఇవ్వకుండా రౌడీగా క్రిమినల్ ట్రీట్ చేసి ఒక టెర్రరిస్ట్ చేసినట్టు ఈ పాస్టర్ గారిని ట్రీట్ చేసి, కుటుంబ సభ్యులకు అంత రక్షణ లేకుండా ఉందా? వాళ్ళకి ప్రాణభయం ఉందా? అక్కడ ఆత్మీయ కుటుంబం దైవజనులందరికీ 5000 మంది. వాళ్ళ కుటుంబ సభ్యులకి నిజంగానే అంత ప్రాణహాని ఉందా? కుటుంబం కాదు, ఆయనే టార్గెట్. ఆయన చంపేశారు, ఇంకెందుకు ప్రాణహాని? అంటే క్రైస్తవ సమాజం నిజంగానే అంత అభద్రత ఉందా? నిజంగా మీరు ఏ రూపంలో అనుకుంటున్నారు? చూస్తాం కదా, ఒక్కొక్కడు తాట తీస్తారు. దేవుడు వదులుతాడా? నేను వదులుతానా? కోర్టులు వదులుతాయా? క్రైస్తవులు వదులుతారా? హిందువులు మాకు సపోర్ట్ చేయట్లేదా? ఎవడో 1% ఉన్నారు 100కి. ఎలాంటి అనుమానాలు ఉన్నాయి? మీరు ఇంత స్పష్టంగా న్యాయ పోరాటానికి కాదు, హత్య అని రుజువు అయిపోయింది. నేను ఆ రుజువు ఎక్కడ చేయను, కోర్టులో చేస్తాను, నేనే వాదించి. అంటే 28 ఆర్డర్లు తెచ్చుకోలేదా? అంటే ఒక ప్రబోధకుడికి ఉన్న ఆయన చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అసలు? అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన మీద పోలీస్ కంప్లైంట్ కూడా చేశారు. ఫెనాటిక్స్ చంపడానికి ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు. ఇప్పుడు హిందూ క్రిస్టియన్ మధ్య, హిందూ ముస్లింల మధ్య గొడవ పెట్టడానికి వారి అజెండా. పాల్ గారు, భవిష్యత్ కార్యాచరణ ఏం చేయబోతున్నారు? నేను చేస్తాను. ఇప్పుడు నివాళులు అర్పించిన పొలిటికల్ ప్లాన్ ఉంటుంది, లీగల్ ప్లాన్ ముందు ఉంటుంది. ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. ఇందులో హత్య దాంట్లో మాకు ఎలాంటి సందేహాలు లేవు. పోస్ట్ మార్టంతో పాటు మిగతా నివేదికలని బయటకు వచ్చిన తర్వాత మాత్రమే దీనిపైన మరింత ఆధారాలు వస్తాయి. దీనిపైన న్యాయ పోరాటం చేస్తాం. దీనిపైన రాజకీయ కుట్ర ఉందనేది అతిపెద్ద ఆరోపణ అయితే పాల్ చేస్తుంది.